ఐక్యత వర్ధిల్లాలి. కావాలి కావాలి పెద్దల మండలం కావాలి. కావాలి కావాలి పెద్దల మండలం కావాలి. కావాలి కావాలి పెద్దల మండలం కావాలి. ఐక్యత వర్ధిల్లాలి. ఐక్యత వర్ధిల్లాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. మీద వాయిదా ఉండింది, అది మళ్ళీ వాయిదా పడని చెప్తాను. ఎందుకంటే అడ్వకేట్ ఇప్పుడు పెట్టినాడు మెసేజ్, అది కూడా గ్రూప్లో పెట్టినాము. ఎందుకంటే లంచ్ తర్వాత బెంచ్ నుంచి జడ్జి దిగిపోయాడంట, కాబట్టి రికార్డ్స్ సబ్మిట్ చేయడం మళ్ళీ 2 రోజుల టైం అంటే మళ్ళీ ఇది 4వ తేదీ, మళ్ళీ 18వ తేదీకి ఇది సహజమే. కోర్టు మనకు అనుకున్నంత తొందరగా మనకు అవకాశం అయితే ఉండదు. ఈ దీక్ష దాన్ని కొనసాగం విషయంలో కూడా నేను బాగా చర్చించి 9వ తేదీకి 41 రోజులు అవుతుంది, క్లోజ్ చేస్తామనుకుంటూ తాత్కాలిక నిర్ణయం అయితే తీసుకున్నారు. కాబట్టి 2వ తేదీ వరకు దీన్ని కొనసాగించి తర్వాత ఏమైనా స్పందన వచ్చి శిబిరాన్ని గ్రామం ప్రకటించి వేరే మార్గాల్లో మనం పోరాటాన్ని మొత్తం కంటిన్యూ చేస్తాము. ఈ విషయంలో మనకు ఆదంలోటువంటి రాజకీయ పార్టీలు కూడా కొంచెం కదిలి వస్తున్నాయి. వాళ్ళే మీరు ఆదంలో దీక్షాశ్రమం పెట్టండి, మేము వచ్చి మీకు సంగీతం ప్రకటిస్తామని చెప్పినారు. ఎందుకంటే మీ ఊళ్ళో బోర్డు పెట్టినా కదా రాజకీయ ప్రవేశం లేదని, కాబట్టి ఇక్కడ రావడానికి మాకు భయం అవుతుందని వాళ్ళు చెప్పినందుకు మనము తీసుకునేదానికి వాళ్ళంతా స్పందించినారు. కాకపోతే ఏ రకంగా రావాలో వాళ్ళకు అర్థం కాలేదు. ఆ దిశ కూడా ఆలోచిస్తున్నాము. ముఖ్యంగా రేపు మర్నాడు చంద్రబాబు గారి ప్రోగ్రాం నిర్వహించాము. కాబట్టి నిన్న మాట్లాడినట్టు ఎదురుకు మాత్రం అందరూ ఎవరంతా వాళ్ళే పోవాలా సొంతంగా, దానికి ఏమి అనేటువంటిది ఎదురు చెప్తారు. కాబట్టి ఎవరంతా వాళ్ళు దయచేసి ఎక్కువ సంఖ్యలో కనీసం 200 కూడలికి అభ్యంతరం లేదు. పోయి మనం అక్కడ ఇంట్లో పోకుండా తర్వాత అక్కడ కలిసి ఒక దగ్గర ఉండి అక్కడ మనం కావాలంటే అక్కడ పోయి తర్వాత మాట్లాడుకొని మనం అడిగిన విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తే వస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో మన దేవేంద్రకు ఇప్పుడే మాట్లాడినాను, ఎమ్మెల్యే గారు కూడా నిన్న మాట్లాడినాను. వాళ్ళే చెప్తున్నారు ఏమంటే అపాయింట్మెంట్ వచ్చేది కష్టమని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు, గంట ప్రోగ్రామ్ అని. కాబట్టి అపాయింట్మెంట్ రావడం మనం ఏం చేయలేము. కాబట్టి మనం ఎల్లుండి పోవాలనేటువంటి విషయాన్ని మళ్ళీ ఇంట్లో చెప్తాము. అదేవిధంగా ఈరోజే ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. ఎందుకంటే ఆ ప్రభుత్వం కాబట్టి దాన్ని కూడా ఇంట్లో పెట్టినాము. రేపు దాని కరపత్రాలు కూడా మనం ఆధునిక చుట్టుపక్కల పంచుతాము. దాంట్లో ఉద్యోగస్తులు అయినాము ముఖ్యమంత్రి గారు మీరు మండలంలో ఇచ్చి వాపసు తీసుకోబోయేది న్యాయసమ్మతం కాదు, దయచేసి ఆ విషయం తీసుకో కరపత్రాలు చేసాం. కాబట్టి పోరాటం శిబిరం తీసేసినా కంటిన్యూ ఉంటుందని, దానికి సహాయకాలను అందించాలని, అవసరమైతే మళ్ళీ శిబిరాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వస్తే లేదా ఏమైనా మార్పులు వచ్చి కంటిన్యూ చేస్తే కరెక్ట్ శిబిరం జరుగుతుంది. 45 రోజులు ఆ రోజు చూసుకోవాలి. ఆ రోజు ఎల్లుండి మాత్రం ఈ రోజు అందరూ ఇంతతో ఈరోజు ఐక్యత 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 మండలంగా ప్రకటించే వరకు పెద్దారవాణం మండలంగా ప్రకటించే రాజకీయ నాయకులకు ప్రవేశం లేదు. అదేవిధంగా ఇప్పుడు దేవేంద్రప్ప వాళ్ళు కూడా రేపు ఏం తెలిసిపోతుంది. రంగనాథ్ కూడా సార్ని అడుగుతారు, ఎమ్మెల్యే గారిని అడిగిన ప్రయత్నం చేస్తాము. ఒకవేళ 5 మంది గట్ట వస్తే పరంగా, వైద్యపరంగా, అభివృద్ధి పరంగా, వాణిజ్య పరంగా పెద్దారవాణం అభివృద్ధి చెందుతుందని ఒక ఆశతో ప్రతి ఒక్కరూ దీనికి ఏకదాటికి నిలబడి మండలం కోరినాము. మళ్ళీ వాళ్ళు మండలం క్యాన్సల్ చేయడం చాలా బాధాకరం. ఇది నీచమైన రాజకీయ చేసి మన పెద్దల మండలం క్యాన్సల్ చేయడం మా పెద్దల ప్రజలు మరి వాళ్ళని ఏ విధంగా రాబోయే కాలంలో వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్తారో వాళ్ళకి మన పెద్దల ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మేము ఆశిస్తున్నాము.
దయచేసి పాలకుల్ని ఇప్పటికైతే కాలం మించింది ఏం లేదు. వాళ్ళు అనుకుంటే మళ్ళీ వాళ్ళు అనుకున్నట్లే జరిగింది. ఇప్పుడు కూడా అనుకుంటే కూడా పెద్దల మండలం చేయొచ్చు. మళ్ళీ వాళ్ళకి పెద్దల మండలం అవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు. మరి ఇక్కడ మనకి అంతా అర్థమైపోయింది. వాళ్ళకి పెద్దల మండలం కాకూడదని ఉద్దేశపూర్వకంగా ఇది చేసినారు. మరి మేమైతే దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మరి రాబోయే కాలంలో మేము ఏకదాటిగా నిలబడి అది ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసాము. ఆ బోర్డు మరియు ఎలక్షన్స్ బాయ్కట్ చేద్దామని అనుకున్నాము. అదేవిధంగా ఆ రెండు గుర్తులతో మేము ముందుకు సాగుతామే తప్ప వాళ్ళకి మేము తలెక్కే ప్రసక్తే లేదు. మనకి ఇచ్చిన మండలాన్ని వాపస్ తెచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. మరి వాళ్ళు ఆలోచించాలా. మళ్ళీ ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించలేదంటే మరి మనము ఆలోచించాల్సిందే. అందుకే ప్రజలకు కోరేది ఒకటే, మీరు ఈ ఐక్యతను ఇట్లాగే కొనసాగిస్తే మనం ఏదైనా సాధించవచ్చు రాబోయే కాలంలో. అందుకే దయచేసి మేము పెద్దల ప్రజలు కోరుకునేది ఒకటే, ఇదే ఐక్యం ఇట్లా బలపరచాలని కోరుకుంటూ ఈ 2 మాటలు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. 17 గ్రామాలకి మండలం అనౌన్స్ చేసి దానికి ఏదో రకంగా దూరం ఉందని ఒక చిచ్చు పెట్టే విధంగా పల్లెలకు చిచ్చు పెట్టి మన పెద్దారివాణ మండలాన్ని అయిన దాన్ని క్యాన్సల్ చేయడం చాలా బాధాకరం. మరియు మన పెద్దారివాణ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇది ముమ్మాటికి రాజకీయ కుట్రనే మేము చెప్తున్నాము. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి ఇది తీసుకోపోలేదు. ఆయన కింద ఉన్న పాలకులు ఈ రకంగా చేశారని మనము చెప్పచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన ఇట్లాంటి పని చేయడు. మళ్ళీ ఆయన దృష్టికి తీసుకోపోలేదని ఇది అర్థమవుతుంది. మరి ముమ్మాటికి ఇది రాజకీయ కుట్ర. మరి మన పెద్ద ప్రజలు ఆలోచించాలా. మేము